హ్మ్. ఈ సీజీబీ పార్టీ ప్రొటెస్ట్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. ఎప్పటినుంచో న్యూస్‌లో ఉంటుంది. బట్ క్లియర్‌గా అక్కడ ఇన్సిడెంట్స్ చూస్తే అర్థమయ్యేది వాళ్ళది యాంటీ నేషనల్ పార్టీ అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఇంతకుముందు నీట్ క్వెషన్ పేపర్ కోసం ఫైట్ చేసిర్రు. ఎడ్యుకేషనల్ మినిస్టర్ దిగాలన్నారు. ఇప్పుడు డైరెక్ట్ మోడీ పైన పడుతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మేడం అసలు? అసలు వాళ్ళది యాంటీ నేషనల్ పార్టీ అయినా? వాళ్ళు జెన్యూన్‌గా లేకపోతే స్టూడెంట్స్ గురించి ఫైట్ చేస్తున్నారా? వాళ్ళ అజెండా ఏంటి మేడం అసలు? వాళ్ళ అజెండా ఇది అని మనం చెప్పలేం కానీ వాళ్ళ అజెండా అయితే మాత్రం మనకు అర్థమవుతున్నది యాంటీ భారతదేశం. ఓకే. అంతవరకు మనం చెప్పగలం. హ్మ్. ఎందుకంటే నిజంగా భారతదేశం మీద ప్రేమ ఉంది, నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు నిన్న పార్లమెంట్ ముట్టడించాల్సిన పని లేదు హ్మ్. కదా. అవును. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ? ఒక లారీడు రాళ్ళు ఎందుకు వచ్చాయి? నిన్న ఒక లారీ పట్టుకున్నారుగా రాళ్లతోటి. అవును. మీరు శాంతియుతంగా మేము చేస్తున్నాము అని Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అంటూ ఇది ఇది ఏ రకంగా సబబు అంటే మీరు ఏదో ఒక కల్లోలం సృష్టించాలి అంటే మోదీని దింపేయడమే మీ ఎజెండా అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఒక ప్రజా ప్రతినిధిగా, ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా వారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు మీరు ఎందుకు దింపుతారు, ఎలా దింపుతారు? ఇప్పుడు నీట్ అనే దానికి ప్రధానమంత్రి మోదీ కారణం కాదుగా. ఆ పేపర్ లీకేజ్కి ఎవరు పేపర్ లీకేజ్ చేశారో వాళ్ళని పట్టుకున్నారు, కరెక్టే. విద్యార్థులు సఫర్ అయ్యారు, దాన్ని మనం ఎవ్వరం కాదనం. కానీ ఇప్పుడు విద్యార్థులు ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ వచ్చి అందరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారండి. నీట్లో ఈసారి మీకు ఏంటి ఆటో వాళ్ళ పిల్లలు, పని చేసుకునే వాళ్ళ పిల్లలు, రకరకాల మందికి నీట్లో ర్యాంక్ వచ్చాక ఇంకా దానికి విలువే ఉంది. మీరు నీట్ కోసం మేము నిరాహార దీక్ష చేస్తున్నామండి. నిరాహార దీక్ష కూడా అవ్వట్లేదు. ఇప్పుడు నన్ను వాంగ్చుకుని తీసుకెళ్లారు. అసలు వాళ్ళ మిస్సెస్ కూడా ప్రోద్బలం ఉందని నాకు అనిపించింది, నాకు తెలియదు. ఎందుకంటే ఆవిడ మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తారన్నట్టుగా మాట్లాడారు నేను. సో అసలు ఇదేంటిది, దేనికోసం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ సంతోషంగా ఉన్నారు, వాళ్ళకేమో ఇప్పుడు మంచి ర్యాంకులు వచ్చాయి, నెక్స్ట్ ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలని వాళ్ళు చూస్తూ ఉన్న సందర్భంలో అసలు దీన్ని మళ్ళీ మార్చి మీరు మోదీ ఎందుకు రిజైన్ చేయాలని అడుగుతున్నారు? అంటే మీ మోటివ్ వేరు. మీరు ఏదో మనసులో పెట్టుకుని ఏదో స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేస్తున్నారు. మీ వెనకాల ఎవరున్నారు అనేది గమనిస్తే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక కమ్యూనిస్ట్ పార్టీ కనిపిస్తుంది. వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారు. లేకపోతే మొన్న మనం మాట్లాడుకున్నామండి, వాళ్ళు తినే తిండి ఒక్కొక్కళ్ళు రోజుకి 2-3 వేలు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంత డబ్బు? ఎంత వృధా చేస్తున్నారో తెలుసా ఫుడ్. ఇప్పుడు మీకు బాధ్యత ఉంటే ఎవడో సొమ్ముతోటి మనం తినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తింటామో, ఎంత తక్కువ తింటాం. మీరు ఉద్యమం కోసం వచ్చిన వాళ్ళు తిండి కోసం రారుగా, తిండి కోసం ఆలోచిస్తారా? మీరు ఒకసారి విజువల్స్ చూడండి, ఉంటే వెయ్యండి, కనిపిస్తుంది. నేను బాధపడుతున్నది అది. ఇప్పుడు మనం ఒక కారణం కోసం ఏదైనా చేస్తాం అనుకుందాం, మనం ఒక దీక్ష చేస్తాము, అప్పుడు ఏం చేస్తాం మనం అంటే నిరాహార దీక్ష కాకపోయినా మనం స్వల్పంగా ఆహారం తీసుకుంటాము, సాధ్యమైనంత మంచినీళ్ళు తాగి ఉండడానికి చూస్తాం. మనం ఖర్చు పెడతామా? మనం ఇదేంటి బిర్యానీలు ఇవన్నీ తింటామా? కాదు కదా. మన ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమైనప్పుడు మనకి తిండి మీదకి దృష్టి వెళ్ళదు, మనకి పని మీదే దృష్టి ఉంటుంది. సో ఇవాళ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంకా రెచ్చగొట్టే విధంగా, తర్వాత ఒక మహిళ అల్లా పేరుతోటి పాటలు పాడడం, తర్వాత వీళ్ళు సీతని శ్రీరాముడిని హేళన చేయడం. అంటే నిజంగా మీరు విద్యార్థుల కోసం వచ్చారా, లేకపోతే యాంటీ హిందువులుగా వచ్చారా? అది మెయిన్. అంటే ఎందుకు జరుగుతుంది అంటారు మేడం ఇంత పెద్ద యాక్టివిటీ? అది ఇండియాలో ఎందుకు జరుగుతోందంటే మీకు మోదీని దింపడం కోసం జరుగుతుంది, అంతకంటే ఏమీ లేదు. మీకు క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే 3వ సారి మోదీ వచ్చారు. మోదీ వచ్చాక ఆర్టికల్ 370 రద్దయింది.
ఇవాళ వాంగ్చుక్ లాంటి వాళ్ళకి మా ప్రాంతమే ముఖ్యం అనే ఒక భావన ఉంది. ఆయన లాస్ట్ టైం ఏం చెప్పారు, నేను చైనా వాళ్ళు ఈసారి వస్తే నేను డైరెక్ట్ భారతదేశంలోకి రానిస్తాను, మేము ఇక్కడ అడ్డుకోవడానికి వీల్లేదు అన్నాడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే మీరందరూ కూడా మళ్ళా మోదీ వచ్చేసి ఇన్ని చేసేసాక, ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, తర్వాత వందే మాతరం బిల్లు, తర్వాత ఇప్పుడు ఈ సెక్యులర్ అనే పదం కూడా తీసేస్తారేమో వీళ్ళ హయాంలో అని ఒక భయం. అది 76లోనే ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. సో వీటన్నింటి మధ్య ఇప్పుడు మీకు హిందుత్వ మీద ఎక్కువ దృష్టి ఒకటి వచ్చింది, హిందువులు ఐక్యంగా ఉంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మనం అంతర్జాతీయంగా ఈరోజు ఏ స్థానంలో ఉన్నాం, ఆర్థికంగా మనం ఎంత పురోభివృద్ధి సాధించాం మనం, ఇవన్నీ భరించలేకపోతున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని తిట్టడం ఏంటండి, తప్పు కదా. ఇక్కడ తిండి తింటూ నువ్వు ఇక్కడ ఎంపీగా ఉండి నీ జీవితంలో నువ్వు రూపాయి సంపాదించావా సొంతంగా కష్టపడి? నీ తాత పేరు చెప్పుకుని, నీ నాన్నమ్మ పేరు చెప్పుకుని, తాత కదా ముత్తాతేమో, ముత్తాత నానమ్మ తండ్రి పేరు చెప్పుకునే కదా నువ్వు బతుకుతున్నావు. మీరు ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్ ఏంటి మీది, మీ ప్రొడక్టివిటీ ఏంటి అసలు? మీరు భారతదేశం కోసం ఏం చేశారు? ఎంతసేపు మేము ముస్లిమ్స్ని వెనకేసుకొస్తాం ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మీకు అజెండా క్లియర్గా అర్థమైంది. మీకు హిందువుల్లో ఒక ఏమనాలి అభద్రతా భావం తీసుకురావడం, తర్వాత మోదీని దింపేయాలి, నెక్స్ట్ బీజేపీ రాకూడదు, బీజేపీ వస్తే ఐక్యత వస్తుంది. సో భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలి, ముస్లిమ్స్ అడ్డాగా మార్చాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎందుకు మాట్లాడాడు, మరి ఇవాళ అతను ఎవడు ప్రశ్న జోసెఫ్ని ఎందుకు వదిలేశాడు? ప్రశ్న జోసెఫ్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా ఇవాళ? మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ మహామేధావులు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ప్రశ్న రావణ కోసం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటున్నారు చెప్పమనండి. వాళ్ళ ప్రకాష్ రాజ్ ఎక్కడున్నాడు? జస్ట్ ఆస్కింగ్ అన్నాడు. వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు? సో ఇదంతా కూడా అందరూ కలిసి చేస్తున్నది మోడీని టార్గెట్ చేయడం. మోదీని టార్గెట్. ప్రకాష్ రాజ్ గారు ఇంతకు ముందు చూసినట్టయితే కూడా కంటిన్యూస్ గా మోడీ గారిని టార్గెట్ చేస్తుంటారు, హిందూ రిలీజియన్ ని టార్గెట్. అవును, ఆయన ఒప్పుకోవచ్చు, నేను క్రిస్టియన్ అని చెప్పుకోండి. మీరు గమనించారా? వాళ్ళ రిలీజియన్ వాళ్ళు చెప్పుకోరు, మేము హేతువాదులం అంటారు, లేకపోతే మాకు దేవుడి మీద నమ్మకం లేదంటారు. నీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు పక్క దేవుడిని ఎలా తిడతావు నువ్వు? ఇప్పుడు నాకు నమ్మకం లేదు అనుకుందామండి, నేను నిన్ను తిట్టను, నేను నాది మెచ్చుకోను, నీది తిట్టను, న్యూట్రల్ గా ఉంటారు. కానీ వీళ్ళు అలా ఉండట్లేదు, గమనించండి. అంటే వాళ్ళ మనసులో వాళ్ళు క్రిస్టియన్ భావన ఉంది, అందుకని హిందూ దేవతల్ని ముఖ్యంగా సీతను తిట్టడం అనేది వీళ్ళకి ఆనవాయితీగా మారింది. అది ఒక కల్చర్ అనుకుంటున్నారు, అది ఒక గొప్పతనం అనుకుంటున్నారు. మరి యూత్ ఇంత స్థాయిలో ఎలా వెళ్తుంది మేడం? అంటే యూత్ అంటే కొంచెం ఆలోచించి అరే ఏం జరుగుతుంది, యాంటీ నేషనలిస్టులు అంటున్నారు, అసలు ఏంటి చూస్తారు కదా. ఏమండి మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఈ నిరాహార దీక్ష చేస్తుంటే రోజుకి ఎంతమంది వచ్చారండి? ఒక 500 మంది వచ్చారు. వేలల్లో రావాలిగా జెన్జీ కిడ్స్. ఇప్పుడు జెన్జీ కిడ్స్ కి టైం లేదండి. నిజంగా మాట్లాడితే వాళ్ళు చాలా ఫోకస్డ్ గా వాళ్ళ జీవితంలో ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది మనం ఏం చేయగలం, మన జీవితంలో మనం సాధించాల్సింది ఏంటి, మనం ఏం చదువుకోవాలి, ఏం ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన కంట్రీకి సంబంధించి మన పేరు ఎలా నిలబెట్టాలి, వీటి మీద దృష్టి పెడుతున్నారు మీరు గమనిస్తే. కాబట్టి జెన్జీ కిడ్స్ ఇవన్నీ పట్టించుకోరు నా ఉద్దేశంలో. కాక్రోచ్ పార్టీకి 22 మిలియన్ ఉన్నారు ఇన్స్టాలో. అందులో 22 మిలియన్లో ఎంతమంది భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారో నాకు చెప్పండి. యూత్ ఎక్కువ ఉన్నారు. యూత్ ఉన్నారండి. ఆ యూత్ ఎక్కడి వాళ్ళు? మీరు అది ఆ లెక్కలు తీయండి, తీసాక మనం రేపు మాట్లాడదాం మళ్ళీ ఖచ్చితంగా. ఖచ్చితంగా వీళ్ళైతే యాంటీ నేషనల్ పార్టీ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది యాంటీ హిందూ, యాంటీ భారతదేశం, అంటే యాంటీ నేషనల్ పార్టీ అని నేను ఖచ్చితంగా చెప్తాను. సో జెన్జీ కిడ్స్ దీనికి ఆకర్షితులు అవుతారని నేను అనుకోను. సో నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటికి మళ్ళా మోదీనే వచ్చే అవకాశం ఉంది, అందులో ఏం డౌట్ లేదు. సో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ కాక్రోచ్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది, పారిపోకుండా ఉంటారా ఈ బొద్దింకలు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.